భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. రాధ యొక్క మూగబాధ కృష్ణ భగవానులకు సహించరానిదైనది. వారి విధంగా అన్నారు. నీవు ఏవైనా మాట్లాడు. నీవు మాపై నిష్ఠూరాలువే. రాధ, నీవు వాళ్ళందరిలాగే ఈ కృష్ణయ్యను మోసగాడిగా భావిస్తున్నావా? రాధా, నీ ఒక్కదానివే మా ఆసక్తతను గ్రహించగలిగిన దానివి. నీవు మా మీద అలిగితే ఇక మేము మా కర్తవ్య పదంలో ఎవరి అండతో ముందుకు వెళ్ళగలం? నిజంగానే మా మీద అలిగావా? రాధా, నీవు మాతో మాట్లాడలేదంటే మా హృదయం తునకలైపోతుంది. రాధా, మా మీద అలుగు, మమ్ము దూషించు, మాట్లాడడం మాత్రం మానకు. ఒక్కసారి మాట్లాడు రాధా. రాధా, మాట్లాడు రాధా. అలా మౌనం వహించకు, మాతో మాట్లాడు రాధా. ఆ అభాగ్యురాలు ఏం మాట్లాడుతుంది? నువ్వు వెళ్ళినప్పటి నుంచి రాధ మోగదానిలా పగలు రాత్రి యమునా తీరంలో మౌనంగా కూర్చుంటుంది. ఏం మాట్లాడదు. తన మనసులో ఏమున్నదో ఎవరికీ చెప్పదు. అప్పుడప్పుడు ఈమె ఈ ప్రపంచాన్నే పట్టించుకోదా అనిపిస్తుంది. ఏదో సుదూరాలలో విహరిస్తున్నట్టుగా ఉంటుంది. నువ్వు ఆమెతో వాగ్దానం చేయించుకున్నావు, ఎన్నడూ కంటతడి పెట్టనని. అభాగ్యురాలి విచారానికి అంతే ఉండడం లేదు. పాపం మనిషి స్థాణువైంది. రాధా, ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వు. మా మీద నమ్మకం లేదు సరే, మరి నీకు మా మీద ప్రేమ కూడా లేదా? మాట్లాడు రాధా, మా మీద ప్రేమ కూడా లేదా? అలా శూన్యానికి చూస్తావే.
పరబ్రహ్మ నేత్రాల్లో అశ్రువుల. మహాత్మా, ఏమిటి వైపరీత్యం? పరబ్రహ్మ నేత్రాల నుంచి అశ్రువులు ధరిత్రిపై రాలితే ప్రకృతి గతి ఏమవుతుంది? సకల బ్రహ్మాండం అందులో మునిగిపోయి భూమండలం అంతా నాశనం అవుతుంది పరమేశ్వర. గంగ యొక్క వేగాన్ని శివదేవులు అడ్డుకొనగలిగారు. తమ అసురువుల యొక్క వేగాన్ని ఎంతటి వారైనా అడ్డుకొనజాలరు. మహాశయ, ఎందుకీ అనర్థాన్ని కొడిగట్టారు? ఉద్ధవాగ్రజ, రాధ మా మీద అలిగింది. మాతో తను మాట్లాడడం లేదు. రాధ? ఏ రాధ? అసలు తమకు వేరుగా మరో జీవెక్కడా? మహాత్మా, తమరు అవతరించి లోకంలోని సకల జీవులను ఉద్ధరించటానికి, కానీ వారిని ఉద్ధరించడానికి బదులుగా తమరు వారి వినాశనానికి కారణమవుతున్నారు. దీనికి కారణం ఏమిటి? మా స్థితి తమరు అర్థం చేసుకోండి. మా మనసు వ్యాకులత చెందుతున్నది. ఎందుకు? మేము వ్రజభూమిని మరువలేకున్నాం ఉద్ధవాగ్రజ. వ్రజభూమిలోని ఉద్యానవనాలు, గోపికల స్నేహం, యశోదమాత అనురాగం, నందుల వారి ఆప్యాయత, రాధ యొక్క నిశ్చల ప్రేమ, ఇలా యాదవులు మొత్తం కలిసికట్టుగా వచ్చి మా మీద ఆక్రమణ చేస్తున్నట్టుగా ఉంది. మమ్ములను వారు 4 దిశల నుంచి బంధిస్తున్నట్టుగా ఉంది. అంతేకాక నేడెందులకో రాధ మౌనం వహించింది. ఆమె స్థితిని చూస్తుంటే మాకు కూడా రోధించాలనిపిస్తోంది అగ్రజ. మాకు కూడా రోధించాలని ఉంది. ఉద్ధవాగ్రజ, తమరు మహా జ్ఞాన సంపన్నులు. తమరే మాకు ఏదైనా శిక్షణ ఇవ్వాలి. దానితో ఈ చిత్తచాంచల్యానికి శాంతి లభిస్తుంది. ఈ మోహబంధనాల నుండి మాకు విముక్తి కలిగించండి. మేము తమకు శిక్షణ ఇవ్వాలా? అవునగ్రజ. ఏ శిక్షణ ఇవ్వగలం? తమరు స్వయంగా పరబ్రహ్మేనన్న విషయం గుర్తు చేయమంటారా? తమరు స్వయంగా పరబ్రహ్మ. ఈ బ్రహ్మాండ కోటి జీవజాలానికి తమరే మూలం. తమకు ఇంకొక విషయం కూడా గుర్తు చేయమంటారా? ఈ సకల సృష్టి తమరి కల్పనే. తమరు స్వయంగా కావాలనే ఈ నాటకమంతా ఆడుతున్నారు. అవునా? ఇది తమకు నాటకంలా అనిపిస్తోందా అగ్రజ? అవును. ఇది నాటకం కాదగ్రజ. నిజం చెప్పాలంటే మా ప్రాణం మీదకొచ్చింది. తనివి తీరా వెక్కి వెక్కి రోధించాలని ఉంది అగ్రజ. ప్రస్తుతం అందుకే తమ సహాయాన్ని మేము అర్థిస్తున్నాం. మేమిప్పుడు అనురాగావేశం అనే సాగరంలో మునిగిపోతున్నాం. తమరే తమ జ్ఞానం అనే నౌకలో కూర్చోబెట్టుకొని మమ్మీ మోహసాగరం నుంచి బయటకు లాగాలి. తమ మాయా నాటకం భలే ఉంది. భావావేశాలతో నటిస్తున్నారు. ఈ భావావేశాలతోనే అమాయక గొల్ల స్త్రీలను మభ్యపెట్టారు. మా దగ్గర ఇవన్నీ సాగవు. తమకు మా మాటల మీద నమ్మకం కలగడం లేదు కదా అగ్రజ? బొత్తిగా కలగటం లేదు. అది మోహం అనే మాయ. అజ్ఞానులు అందులో మునిగిపోగలరు, కానీ జ్ఞానులైన వారు ఈ భావావేశాల్లో మునిగిపోలేరు. జ్ఞానం అనేది ఓ పర్వతం లాంటిది. అది సాగరపు అలలకి ఎంత మాత్రం చెదిరిపోదు. సత్యమే. పర్వతం స్థిరంగానే ఉంటుంది, ఎప్పటికీ ఏమీ కాదు.
మరి సున్నిత హృదయం కలవాడు, అతి త్వరగా కరిగిపోయే హృదయం కలవాడు అయిన ఓ అభాగ్యుడు ఈ భావావేశాల అలలలో కరిగిపోవటం ఖాయం. కానీ తమరు పరమ జ్ఞానులు, స్థిరంగా ఉంటారు. మరి మేము అవివేకులం, చదువురాని అజ్ఞాన మానవులం. మాలాంటి అజ్ఞానులు ఈ భావావేశాల సాగరంలో మునగకుండా ఎలా ఉండగలం? తమరు అజ్ఞాన మానవులా? అవునగ్రజ, అసలు మేమున్న ఊళ్ళో ఒక పాఠశాల కూడా లేదు. గోపబాలులతో కలిసి గోవులను కాచుకుంటూనే బాల్యం గడిచింది. కనుక చదువురానివాడు అజ్ఞానే అవుతాడు. చూడండి కృష్ణయ్య, మా దగ్గర తమ నిజస్వరూపాన్ని దాచే ప్రయత్నం చేయకండి. మేము దేవతల గురువైన స్వయం బృహస్పతుల వారి శిష్యులం. మా గురువులు బృహస్పతుల వారు తమ అవతార రహస్యాన్ని మాకు విశదీకరించారు. స్వయంగా ఆ పరబ్రహ్మే మీ చిన్న తమ్ముడి రూపంలో ఈ ధరిత్రి మీద అవతరించారని. అప్పటినుంచే మేం మా హృదయంలో తమను పూజిస్తున్నాం. పూజిస్తున్నారా? అవును. ఏం గోచరించింది? ఒక నిర్వికారమైన అనంతమైన తేజస్సు. అందులో మేం గోచరించలేదా? మా ముఖం, మా హస్తాలు, పాదాలు, మా నేత్రాలు. తమరి హస్తాలు, పాదాలు, నేత్రాల? ఎవరి హస్తాలు, ఎవరి పాదాలు, ఎవరి నేత్రాలు? భగవాను రూపంలో తమరు ప్రతి ఒక్కరిలోనూ ఉన్నారు. అలాంటప్పుడు ఎవరి హస్తాలు, ఎవరి పాదాలు, ఎవరి నేత్రాలు చూడగలను? భగవాన్, తమకేదైనా స్వరూపం ఉంటే అది తమ యొక్క విరాట్ స్వరూపం. అందులో కోట్లాది హస్తాలు, కోట్లాది ముఖాలు ఉన్నాయి. మరి తమ యొక్క ఏ హస్తాన్ని, ఏ ముఖాన్ని చూడాలంటారు? అందువల్ల జ్ఞాని కేవలం ఒక నిర్వికారపు కల్పనలో స్థిరపడ్డాడు. అందుకే తమరికి ప్రస్తుతం ఈ అభాగ్యుడైన కృష్ణుడి లేదు. ఇప్పుడు భావావేశాల అలలలో మునిగిపోతున్నాం. చూడండి, వారి భావావేశాల అలలు ఏ విధంగా మాపైకి పొంగుతూ వస్తున్నాయో. తమరు దివ్యచక్షువులు కలవారు, తమరు స్వయంగా చూడగలరు. కానీ తమరు ఈ చమత్కారాలు మాకు చూపించకండి. వాటితో సాధారణ మానవులను భ్రమింపజేయగలరు, కానీ జ్ఞానపురుషుల్ని భ్రమింపచేయలేరు. పైగా మాకిప్పుడిది తలక్రిందుల వ్యవహారంలా గోచరిస్తోంది. తలక్రిందులుగానా? అవును, తలక్రిందులుగానే. భావావేశపటాలు తమ వైపుకు రావటం లేదు. ఈ మందిరం నుంచి తమరు వారి వద్దకే పంపుతున్నారు. అలా చూడండి, అలలు వెనక్కే వెళ్తున్నాయి. ప్రేమికులకు జ్ఞానులకు అదే వ్యత్యాసం. ప్రేమికులకు ఈ అలలు
తమ వైపుకు వస్తున్నట్లుగా గోచరిస్తాయి. కానీ జ్ఞానులకు ఈ అలలు తమ నుంచి దూరంగా వెళ్తున్నట్టు గోచరిస్తాయి. ఎందుకంటే జ్ఞాని సత్యాన్నే గ్రహిస్తాడు. అందుకే మాకు అలా గోచరిస్తోంది. తమరి అలల్ని వారి వద్దకే పంపించి వారిని భావావేశంలో ముంచబోతున్నట్టు. వారు తమ ప్రేమలో మునిగిపోయి తప్పించిపోయే దృశ్యాన్ని చూసినప్పుడు తమరు ఆనందాన్ని పొందగలుగుతున్నారు. అందుకే తమరు ఇలా చేస్తున్నారు. మాకిప్పుడు తమ మీద జాలి కలగటం లేదు. ఎందుకంటే దీనివల్ల తమకు ఎలాంటి హాని జరగదు కనుక. కానీ తమరు అభాగ్యులైన వారిని తమ ప్రేమజాలంలో వారిని బాధ పెడుతున్నారు. మాకు వారి అందే జాలి. మాకు తమ వ్యవహారం నచ్చటం. ఎందుకంటే మా గురుదేవుల వాక్కు ప్రకారం గోపికలందరూ మహా ఋషులు. వారు ఎన్నో యుగాల తపస్సు మరియు సాధన సంపత్తి చేత తమ కోసం గోపికలుగా అవతరించారు. ఎన్నో యుగాల వారి తపస్సులకు ప్రతిఫలంగా తమరు వారికి వాస్తవిక జ్ఞానాన్ని ప్రసాదించి లౌకిక బంధనాల నుంచి విముక్తుల్ని చేయవలసింది. గోకులాన్ని వదిలి వచ్చే ముందైనా తమరు వారికి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించి ఉండవలసింది. వాస్తవిక నిర్వికార స్వరూపం యొక్క జ్ఞానాన్ని ఇవ్వవలసింది. దానితో వారి ఆత్మలకు పరమశాంతి ప్రాప్తించి ఉండేది. కానీ తమరు వారిని లౌకిక దుఃఖ బంధనాలలో వదిలి వచ్చేశారు. వాస్తవంలో మోహానికి మరో రూపమే ప్రేమ. ఆ మోహం దుఃఖానికి మూలం. కానీ తమరు వారిని మోహజాలంలో వదిలి రావటం తమకు న్యాయం కాదు మహాత్మా. మేము అంగీకరిస్తున్నాం. తమరు వచించిన వారి పట్ల మేము ఘోర అన్యాయం చేశాం. మరి ఇప్పుడు పరిస్థితి క్లిష్టతరంగా మారింది. ఏం చేయాలో తమరే సెలవీయండి. ఏం చేయాలో కూడా మమ్మల్ని చెప్పమంటున్నారా? అవును, తమరే చెప్పాలి. తమరి మాయామోహ పాలలను వారి చెంతకు పంపించకుండా వారి చెంతకు జ్ఞానకిరణాలను పంపించండి. మోహాంధకార బంధనాల్లో చిక్కుకున్న వారి జీవితాలకు జ్ఞాన ప్రకాశాన్ని అందించండి. దానితో వారు తమ యొక్క ఈ సుందర శరీరం మీది మోహంలో చిక్కుకొనటానికి బదులుగా తమ యొక్క వాస్తవిక సచ్చిదానంద నిర్గుణ స్వరూపాన్ని దర్శించగలుగుతారు. దానివల్ల వారికి శాశ్వత శాంతి ప్రాప్తిస్తుంది. చెప్పండి, నే వచించింది సత్యమేగా?